ఈ సీజన్‌కి బాగా అందుబాటులో ఉన్న తాజా పండు మిర్చితో నోటికి కారంగా, పుల్లగా, తినడానికి కమ్మగా అనిపించే పండు మిర్చి పచ్చడి చేసేద్దాం రండి. నేనైతే తాజాగా ఉన్న కేజీంపావు పండు మిర్చిని తీసుకున్నాను. పండు మిర్చిని కడగకుండా శుభ్రంగా తుడుచుకొని తొడిమెలు తీసివేయాలి. ఈ పండు మిర్చికి సరిపోయేలా తగినంత ఉప్పు తీసుకోవాలి. పండుమిర్చికి ఉప్పుకి తడి తగలకుండా రోలు కడిగి తడి ఆరిపోయాక పొడి లేకుండా తుడిచిన రోలులో పండుమిర్చి ఉప్పు వేసుకొని దంచుకోవాలి. పండుమిర్చి మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా దంచుకోవాలి. ఇలా దంచిన పండుమిర్చిని ఒక డబ్బాలోకి గాని లేదా ఒక జాడీలోకి గాని తీసుకోవాలి. తరువాత మళ్ళీ పండుమిర్చి ఉప్పు వేసి దంచుకుంటూ డబ్బాలోకి తీసుకోవాలి. మాది చిన్న రోలు కాబట్టి 4-5 సార్లు దంచాను. అదే పెద్ద రోలు అయితే 2 సార్లకి అయిపోయేది. మొత్తం ఒక డబ్బాలోకి తీసుకున్నాక ఈ పండుమిర్చికి సరిపోయేలాగా తగినంత చింతపండు తీసుకోవాలి. కేజీంపావు పండుమిర్చికి 300 గ్రాముల చింతపండు తీసుకున్నాను. చింతపండులో గింజలు లేకుండా తీసి ముందుగా తీసుకున్న మిగిలిన ఉప్పు కూడా పండుమిర్చిలో వేసేసాను. అలాగే చింతపండు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి మొత్తం బాగా కలిసేలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పండుమిర్చిలో ఉప్పు, చింతపండు బాగా ఊరాలి కాబట్టి 3 రోజుల పాటు మధ్యలో 2-3 సార్లు కలుపుకుంటూ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 2 రోజుల తర్వాత చింతపండు, పండుమిర్చి కలిసి ఎలా ఉందో చూసుకోవాలి. ఒకసారి కలుపుకొని మెత్తగా ఊరినాక నేను 4వ రోజు గ్రైండర్కి వేశాను. గ్రైండర్ తడి లేకుండా పండుమిర్చి వేసుకోవాలి. పండుమిర్చి బాగా కలుపుకొని మొత్తం ఒకసారి ఉప్పు చూసుకోవాలి. గ్రైండర్లో కొద్దిగా వేసుకుంటూ గ్రైండర్ ఆన్ చేయాలి. గ్రైండర్ తిరుగుతున్నప్పుడు మనకు సరిపడా ఉప్పు చూసుకుంటూ ఉండాలి. పండుమిర్చి కొద్దిగా నలిగాక మెంతిపిండి 50 గ్రాములు తీసుకుని గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకుంటూ ఉప్పు చూసుకుంటూ ఉండాలి. ఇలా నలిగాక ఒక కంటైనర్ బాక్స్లోకి తీసుకోవాలి. అంతేనండి, కమ్మటి పండుమిర్చి పచ్చడి రెడీ. మీకు నచ్చిన దినుసులు ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టుకోండి. తినడానికి ఎంతో టేస్ట్గా ఉంటుంది.